ఒబెసిటీ, హార్మోనల్ ఇంబ్యాలెన్స్, ఈ రెండింటికి డిఫరెన్స్ ఏంటి? ఎస్, ఒబేసిటీ వల్ల హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వస్తుంది. ఓకే ఓకే, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల కూడా ఒబేసిటీ వస్తుంది. ఓకే, రెండు కూడాను. సో ఎందుకు అవుతుంది అనేది చెప్తాను. ఒబేసిటీ ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే బాడీలో ఫ్యాట్ మొత్తము ఎక్కడ పడితే అక్కడ డిపాజిట్ అవుతూ ఉంటుంది. ఈ ఫ్యాట్ ఎక్కువ డిపాజిట్ అయినప్పుడు మనకేంటంటే పెరిఫరల్గా ఈస్ట్రోజన్ ప్రొడక్షన్ ఎక్కువ అవుతుంది. ఈ బ్రెస్ట్ క్యాన్సర్కి మెయిన్ కారణమైన హార్మోన్ ఏంటి అంటే ఈస్ట్రోజన్ హార్మోన్. అందుకనే ఎప్పుడు కూడాను మనము అట్లీస్ట్ 25 to 30 years ఏజ్లో ఫస్ట్ బిడ్డ అయిపోవాలి అని కంపల్సరీ చెప్తాం. ఎందుకు చెప్తాము అని అంటే ఆ టైంలో మనకు ప్రొజెస్ట్రాన్ హార్మోన్ మంచిగా అంటే ప్రిడామినెంట్గా ఉంటుంది. ప్రెగ్నెన్సీకి సంబంధించిన హార్మోన్ వచ్చేసి ప్రొజెస్ట్రాన్ హార్మోన్. తర్వాత బేబీకి మళ్ళీ మనం ఒక 1 year ఫీడింగ్ ఇస్తాం. సో అంటే ఒక 2 years మనకు బ్రెస్ట్ మీద ఈస్ట్రోజన్ యాక్షన్ అనేది తగ్గిపోతుంది. ఈస్ట్రోజన్ ఎక్కువ యాక్టివేట్ అయితే మనకు క్యాన్సర్స్ వస్తూ ఉంటాయి. ఇప్పుడు ఒబేసిటీ ఉన్నప్పుడు బాడీలో ఈస్ట్రోజన్ లెవెల్స్ ఎక్కువ ఉంటాయి. ఈస్ట్రోజన్ లెవెల్స్ ఎక్కువ ఉన్న వాళ్ళకి అప్పుడు బ్రెస్ట్ మీద ఎక్కువ యాక్షన్ ఉంటుంది, దానివల్ల క్యాన్సర్ వస్తుంది. సో కరెక్ట్ ఏజ్లో మనము పిల్లల్ని కనకపోయినా కానీ అప్పుడు ఏమవుతుంది, ఇంకా కంటిన్యూస్గా ఈస్ట్రోజనే నడుస్తూ ఉంటుంది, బాడీలో ప్రొజెస్ట్రాన్ కాంపోనెంట్ అనేది తక్కువ ఉంటుంది. ఎప్పుడైతే ప్రెగ్నెన్సీ చేసుకుంటామో ఆ 2 years ఈస్ట్రోజన్కి హాలిడే దొరుకుతుంది, అది పక్కకి వెళ్ళిపోతుంది. ప్రొజెస్ట్రాన్ మాత్రమే పనిచేస్తుంది బిడ్డ పెరగటానికి. ఓకే, సో అలా కాకుండా ఈ అంటే 30 years 35 years ఇంకా కంటిన్యూస్గా మనం వర్క్ మీదనో లేకపోతే కెరీర్ మీదనో కాన్సన్ట్రేట్ చేస్తూ పిల్లల్ని కనకుండా అలా వదిలేసుకుంటూ వెళ్తే కనుక ఇయర్స్ పోస్ట్పోన్ చేసుకుంటూ వెళ్తే అప్పుడు మనకు ఖచ్చితంగా రిస్క్ అనేది ఉంటుంది. ఎందుకంటే ఈస్ట్రోజన్ కంటిన్యూస్గా బాడీ మీద యాక్ట్ చేస్తూనే ఉంటుంది. అలాగని ఈస్ట్రోజన్ అవాయిడ్ చేయగలమా? చేయలేము. ఎందుకు అని అంటే ఈస్ట్రోజన్ ఈజ్ ఫర్ ఫెమినిటీ ఫీచర్సే పోతాయి. సో కంపల్సరీ మనం ఒక ఏజ్లో దానికి హాలిడే ఇచ్చాము అని అంటే మనకు ప్రొటెక్షన్ ఉంటుంది. ఒబేసిటీ వల్ల ఇదే ప్రాబ్లం అవుతుంది, హార్మోన్స్ ఎక్కువ పెరుగుతాయి బాడీలో. ఎందుకు అని అంటే ఫ్యాట్ అంతా అలా స్టోర్ అవుతుంది, ఫ్యాట్ అంతా కూడా కొన్ని హార్మోన్స్ కింద కన్వర్ట్ అవుతుంది, అది వెళ్ళి మళ్ళీ బ్రెస్ట్ మీద. సో ఇదంతా కూడాను ఒక విషియస్ సైకిల్ అన్నమాట.